ఏ పూజ అయినా, యజ్ఞం అయినా లేదా శుభకార్యం అయినా మొదలు పెట్టేటప్పుడు ముందుగా వినాయకుడికి ఎందుకు పూజ చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనగనగా. ఒక కథ ప్రకారం దేవతలందరూ కలిసి ఒక పెద్ద యజ్ఞం చేస్తుండగా ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయేది. అప్పుడు ఆ దేవతలందరూ కలిసి బ్రహ్మ, విష్ణు, శివులను ఆశ్రయించారు. ఈ ముగ్గురు దేవుళ్ళు బాగా చర్చించి విఘ్నాలను తొలగించే శక్తి కేవలం గణపతికి మాత్రమే ఉందని గ్రహించారు. అప్పటి నుంచి ఏ పూజ, యజ్ఞం లేదా శుభకార్యం ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని పూజించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతోనే ఆయన విఘ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. మరో పురాణ కథ మహాభారతంతో ముడిపడి ఉంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్తున్నప్పుడు ఒకరు రాయడానికి కావాలని చెప్పి గణపతిని అడిగినప్పుడు ఆయన వ్యాస మహర్షికి ఒక షరతు పెట్టాడు. అదేంటంటే మీరు ఆగకుండా చెప్పాలి అని. అప్పుడు వ్యాస మహర్షి కూడా గణపతికి ఒక షరతు పెట్టాడు. అదేంటంటే నువ్వు అర్థం చేసుకుని మాత్రమే రాయాలి అని పెట్టాడు. ఈ గొప్ప పనిలో గణపతి తన అపారమైన జ్ఞానాన్ని, ఏకాగ్రతని చూపించారు. అందుకే ఆయనను జ్ఞానానికి, ఏకాగ్రతకి మరియు విద్యకి ప్రతీకగా భావిస్తారు. కాబట్టి వినాయకుడుకు మొదటిగా పూజ చేయాలనే ఈ సంప్రదాయం కేవలం ఆచారమే కాదు, ఇది ఆయనకు అడ్డంకులను తొలగించే శక్తికి మరియు ఆయన జ్ఞానం, ఏకాగ్రతకు ప్రతీకగా నిలుస్తుంది. ఆయన ఆశీస్సులుంటే ఏ కొత్త పనినైనా విజయవంతంగా పూర్తి చేయవచ్చని మన నమ్మకం.